రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక పురోగతి వచ్చింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర భాగానికి సంబంధించి 5,555 కోట్ల పనులకు టెండర్లను పిలిచింది. అయితే 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలనే ఒక నిబంధనను కూడా పెట్టింది. మొత్తానికైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ఒక ముందడుగు పడిందని కూడా మనము ఈ విషయం చెప్పుకోవచ్చు. మొత్తం 4 పార్టులుగా 4 భాగాలుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి గ్రామం వరకు 35.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి రాయగిరి వరకు 43 కిలోమీటర్లు, మొత్తంగా 161.5 కిలోమీటర్ల పొడవు వరకు ఈ ఉత్తర భాగానికి సంబంధించినటువంటి నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు కేంద్రం చెప్పింది. అయితే ఈ లోపల అంటే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా సరిగ్గా 2 ఏళ్లలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఉత్తర భాగానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయాలనే నిబంధన పెట్టింది. ఆ లోపలనే ఈ పనులను చకచకా పూర్తి చేయాలని దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్రం చెప్పింది. దాదాపు 5,555 కోట్ల పనులకు టెండర్లు పిలవడం, దీంతో ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా కేంద్రం సూచించినటువంటి సమయంలోనే పనులు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.